నా చెల్లెలు పెళ్లి కాకముందే కడుపుతో ఉందని హేళన చేస్తున్నారా? లేకపోతే నన్ను అవమానించడానికి ఇలా చేస్తున్నారా? లేదా మరేదైనా ఉద్దేశం ఉందా? పార్థు గారు, అమూల్య ప్లీజ్ వద్దు. మీకేం లోటొచ్చిందని, మీకు ఏ విధంగా మనశ్శాంతి లేకుండా పోయిందని మందు తాగారు? చెప్పండి. నా ప్రేమను ఇక చెప్పలేకపోతున్నా, అదే అశాంతి. నీకు దగ్గర కాలేక నాకు నేనే సంకెళ్ళు వేసుకుంటున్నాననే బాధ. అది తట్టుకోలేక డిప్రెషన్లో మందు తాగాను. ఇప్పుడు మీకోసం ఆ సంపెంగలు తీసుకొచ్చాను. వాసన చూడండి వదిన గారు, ఎంత బాగున్నాయో. తీసుకోండి. తల్ల పెట్టుకోండి. అన్నయ్య గారి కోసం స్పెషల్ గా అప్పటికప్పుడు తయారు చేయించి మరి తీసుకొచ్చారుగా, మీరే ఇవ్వండి. ఈ రాగి కడియం మీకోసమే తీసుకొచ్చాను బావగారు. ఇది మీ చేతికుంటే చాలా మంచిది. ఎంతో చలవ, ఒంట్లో వేడంతా లాగేస్తుంది. ఇంకా అలా చూస్తారేంటండి? స్వయంగా మీరే అన్నయ్య గారి చేతికి తొడగండి. థ్యాంక్ యూ బావగారు. ఇదిగో ఐశ్వర్య, నీకోసం ఏం తెచ్చానో చూడు. వీటిని నేనేం చేసుకోను? తప్పమ్మా, అలా అనకూడదు. మా ఊళ్ళో కాబోయే పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఇలా ఇవ్వడం సాంప్రదాయం. నువ్వెలాగూ అమ్మా నాన్నలేని అనాథవి. పైగా ఉదయ్తో నిశ్చితార్థం కూడా జరిగింది. అందుకే మీ ఇద్దరి జంట కోసం ఇవి తీసుకొచ్చాను. మీ ఇద్దరూ కలిసి పూజ చేసుకోండి. మొహమాట పడకమ్మా, తీసుకో. మీరు మరీను అల్లుడు గారు అలా చూస్తున్నారేంటి? మీకోసం కూడా తీసుకొచ్చాం. ఇప్పుడెందుకండి ఇవన్నీ? అల్లుడు గారు అలాగే అంటారు. ముందా చైను అల్లుడు గారు మెళ్ళ వేయండి. మా కూతురు అమ్ములికి ఏం తీసుకొచ్చామేమోనని ఆతృతగా చూస్తున్నారు కదా మీరంతా. హారతి తీసుకోండి.
లేదు వదిన గారు. ఆడపిల్ల కడుపుతో ఉన్నప్పుడు పుట్టింటి వాళ్ళు ఇలా ముక్కు పుడక పెట్టడం మా ఇంటి సాంప్రదాయం. అందుకే ఈ హడావిడి. మీ ముద్దుల కూతురికి మీ చేతులతోనే ఇవ్వండి. ఇంత పెద్ద ముక్కు పుడక ఎలా పెట్టుకోవాలని ఆలోచించకమ్మా. మా తృప్తి కోసం ఓ గంట పెట్టుకొని తీసేయొచ్చు. అమ్మ లావణ్య, నీకోసం మీ అమ్మ ఏం తీసుకొచ్చిందో చెప్పు. చాలా ఇష్టమైందే తీసుకొచ్చింది. చూసి కాదు, చూడకుండా చెప్పాలి లావణ్య. నీకోసం మన పెరటి చెట్టు బొప్పాయి తెచ్చానమ్మా లావణ్య. నీకీ కాయంటే ఎంతో ఇష్టం కదా, అందుకే తీసుకొచ్చాను. ఇక్కడ కూడా దొరుకుతాయమ్మా, కానీ మన చెట్టుకే కదా, మీకు చాలా ఇష్టం కూడా. ఈ అక్కా చెల్లెలకి ఈ బొప్పాయి కాయంటే ఎంత ఇష్టమో తెలుసా వదిన గారు? వాటి కోసం వీళ్ళిద్దరూ పడి చచ్చిపోయేవారు. వీళ్ళకిష్టమని వీళ్ళ నాన్న పెరట్లో సగానికి పైగా బొప్పాయి మొక్కలు పెట్టేశారు. దాంతో వీళ్ళకి ఆ కాయల మీద పిచ్చి ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎలాగో అమూల్య కడుపుతో ఉంది కాబట్టి ఈ బొప్పాయి తినకూడదు. అందుకే లావణ్యకి మాత్రమే పెడతాను. ఏమీ అనుకోకమ్మా అమూల్య, ఈ కాయ నువ్వు తినకూడదు, అందుకే నీకు పెట్టను. ఇప్పుడే కట్ చేసి నా చేతులతో నీకు తినిపిస్తాను లావణ్య. అదేంటి అందరూ ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? అలాంటిదేం లేదన్నయ్య గారు. ఇప్పుడే కదా భోంచేసింది, కాసేపు ఆగి తింటుందిలే. ఎంత ఎక్కువ తిన్నా ఇష్టమైన వాటిని చూస్తే కడుపిట్టే ఖాళీ అయిపోతుందమ్మా. అది కాదు పిన్ని, ఇప్పుడు చిన్నలకి తినిపించొద్దు. దానికి ఎంతో ఇష్టమైతే వద్దంటావేంటి?
నువ్వు తినకపోతే నీ చెల్లెలు తినకూడదా ఏంటి? అమ్మా వద్దమ్మా. వద్దంటావేంటి? మీ అక్క అంటే కడుపుతో ఉంది కాబట్టి తినకూడదు, పెట్టకూడదు. నీకేంటి? నువ్వు కూడా కడుపుతో ఉన్నావా ఏంటి? నోరు మూసుకుని రా. నీకే చెప్పేది, రావే. అమ్మా వద్దని చెప్తున్నాను కదా. నేను తినమని చెప్తున్నాను కదా, తిను. వద్దంటుందిగా అత్తయ్య గారు, తర్వాత తింటుందిలేండి. మీకు తెలియదు అల్లుడు గారు, ముందు ఇదిలాగే అంటుంది, తర్వాత నాకు పెట్టలేదని రివర్స్ లో నాపైనే కసిపుసులాడుతుంది. అది కాదు అత్తయ్య గారు. మరేం పర్లేదులే అల్లుడు గారు, మీరంతా ఉన్నారని మొహమాట పడుతుంది. తింటుందిలేండి. అమ్మా లావణ్య, ఏమైందే? లావణ్య, వద్దు వద్దని ఎంత చెప్పినా మీరు వినిపించుకోలేదు. ఇప్పుడు చూడండి. ఇంత సడన్ గా కడుపు నొప్పి రావటం ఏంటి? ఏంటా? మీ లావణ్య కడుపుతో ఉంది కాబట్టి, కడుపుతో ఉన్నోళ్ళు ఈ కాయ తినకూడదు కాబట్టి. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునండి, ప్రెగ్నెంట్ అమూల్య కాదు, లావణ్య. అమూల్య, 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 అమూల్య. భగవంతుడా, లావణ్యకి తన కడుపులో బిడ్డకి ఏం కాకుండా చూడు. అమ్మా వద్దమ్మా. పిన్ని, పిన్ని నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా, కాని బొప్పాయి ముక్కలే అన్ని కింద పడిపోయాయి. ఇంకో కాయ కూడా లేదు. ఉన్న ఒక్క కాయ తీసుకొచ్చాను. మరేం పర్వాలేదులే పిన్ని, ఎలాగో ఇంటికొచ్చేస్తుందిగా, అప్పుడు తింటుందిలే. సరే, ముందు నువ్వు లోపలికెళ్ళి రెస్ట్ తీసుకో. అయ్యయ్యో, ఒక్క ముక్క కూడా తినడానికి వీలు లేకుండా అన్ని కింద పడిపోయాయి. లావణ్యకవంటే ఎంత ఇష్టమో. జరిగిందేదో జరిగింది, ముందు నువ్వు విశ్రాంతి తీసుకుందు పద. భగవంతుడా, నిజంగానే నువ్వు ఉన్నావయ్యా. నా చెల్లెల్ని సేవ్ చేశావు.
ఇక్కడే బావా ఆ రాక్షసుడు నా జీవితాన్ని నాశనం చేసింది. నేను వచ్చే వరకు అక్కడే వెయిట్ చేయండి, అర్థమైందా? తాగిన మత్తులో మనిషి అన్న విషయం మరిచి ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేశాను. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఆ అమ్మాయిని నేను గుర్తుపడతాను, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో ఏం చేస్తుందో ఎలాగైనా సరే ఆ అమ్మాయిని కనిపెట్టి తనకి న్యాయం జరిగేలా చేయాలి. తల్లిదండ్రులు ఆడపిల్లలు మాత్రమే కాదు, వాళ్ళ బాధ్యతను కూడా కంటారు. అందుకనే ఆ బాధ్యతలో ఏదైనా తప్పు జరిగితే ఆ తల్లిదండ్రులు తట్టుకోలేరు 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 తట్టుకోలేరు. నమస్తే సార్. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరో ఒక వ్యక్తి ఒక అమ్మాయిని పాడు చేశాడని. అవును సార్, చెప్పారు. ఆ అమ్మాయిని పాడు చేసిన ప్లేస్లో ఒక హోటల్ విజిటింగ్ కార్డు దొరికింది. ఈ కార్డు ఖచ్చితంగా వ్యక్తికి సంబంధించిందేనని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నన్నేం చేయమంటారు సార్? ఈ 4 నెలల్లో ఈ హోటల్లో ఎవరెవరు దిగారు, ఎవరెవరు వెళ్లారు, వాళ్ళ చెక్ ఇన్, వాళ్ళ చెక్అవుట్ టైమ్స్, అన్ని వివరాలు నాకు కావాలి. అలాగే సార్. ఏ ఒక్క విజిటర్ డీటెయిల్స్ కూడా మిస్ కాకూడదు. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో హలో,
హలో హలో ఆటో ఆపు. ఆ అమ్మాయి ఎంతసేపు ఈ చుట్టుపక్కలే ఉందా? దొరికినట్టు దొరికి ఇలా మిస్ అయిందేంటి? ఎలా అయినా సరే ఆ అమ్మాయిని వెతికి పట్టుకోవాలి.